క్యాన్సర్ కారకాలు ఇప్పటికీ తెలియకపోవడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. క్యాన్సర్ అంటే ఏం లేదండి, మన శరీరంలో కణాలే. ఎక్కువగా తరచుగా కనిపిస్తున్న క్యాన్సర్స్ ఏంటండి? అంటే ఎక్కువగా క్యాన్సర్స్ ఉమెన్లో తీసుకుంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా అత్యధిక శాతంలో వచ్చే క్యాన్సర్. పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుందని ఒక స్టడీ ఉంది, అది సైంటిఫిక్ అండి? మల్టిపుల్ చిల్డ్రన్లకు 2 years కన్నా ఎక్కువ చేసిన వాళ్ళకి. కానీ మీరు అన్నట్టుగా ఈ ట్యూమర్స్ యంగర్ పీపుల్లో అగ్రెసివ్గా ఉంటాయంటున్నారు, అది దానికి లాజిక్ ఏంటండి? లాజిక్ అంటే యాక్చువల్గా ఈ ట్యూమర్స్లో కూడా ట్యూమర్ బయాలజీ అనేది చాలా. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. క్యాన్సర్ లాంటి మహమ్మారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అన్నమాట అందరికీ తెలుసు. ఎందుకంటే క్యాన్సర్కి వైద్య పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య కూడా బాగానే పెరుగుతోంది. కారణాలు ఇంకా కూడా పూర్తిగా తెలియకపోవడం ఒకటి, రెండోది జెనెటిక్ ఫ్యాక్టర్స్ కొంతవరకు అండ్ ఇతరతర కండిషన్స్ దేనివల్ల వస్తుందో పూర్తిగా కనుగొనలేకపోవడం, వీటి వల్ల క్యాన్సర్ అనేది ఇప్పటికీ మహమ్మారి. ఇవాళ మనం సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, తెలుగు రాష్ట్రాల్లో మొదటి సర్జికల్ ఆంకాలజిస్ట్ హూ ఇస్ అ ఉమెన్, మనందరికీ సుపరిచిత వైద్యులు నిపుణులు డాక్టర్ గీతా నాగశ్రీ గారితో మాట్లాడబోతున్నాం. వారు కేర్ హాస్పిటల్స్లో వారి సేవలను అందిస్తున్నారు యాజ్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ ఆంకాలజీ. ఇవాళ మనం క్యాన్సర్ గురించిన ప్రాథమిక విషయాలు కొన్ని, మహిళలు ఎక్కువగా ఏ క్యాన్సర్ బారిన పడతారు వీటి గురించి కూడా తెలుసుకుందాం. డాక్టర్ గీతా నాగశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. సో క్యాన్సర్ కారకాలు ఇప్పటికీ తెలియకపోవడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని, సో దానికి ఏం సమాధానం చెప్తారు? క్యాన్సర్ అంటే ఏం లేదండి, మన శరీరంలో కణాలే. మామూలుగా శరీరంలో కణాలు న్యాచురల్గానే విభజిస్తూ ఉంటాయి. అవును, అదొక పద్ధతి ప్రకారం జరుగుతాయి. అది జన్యువులు దాన్ని కంట్రోల్ చేస్తుందని విభజన అనేది. ఎప్పుడైతే ఆ విభజనలో ఏ జన్యు మార్పులు వస్తే, మ్యుటేషన్ అంటాం దాన్ని, అలా వచ్చినప్పుడు ఆ పద్ధతి అనేది తప్పిపోతుంది. కంట్రోల్ ఉండదు ఆ జన్యువులకి ఈ డివిజన్ మీద. అప్పుడు ఇష్టం వచ్చిన డివైడ్ అయ్యి ఒక ట్యూమర్ సెల్స్ లాగా ఫామ్ అవుతాయి. అందులో ఆ ట్యూమర్ కూడా బినైన్ అవ్వచ్చు. బినైన్ అంటే ఏ ఏరియాలో అయితే అది ఫామ్ అవుతుందో ఆ ఏరియాకే కన్ఫైన్ అయ్యి ఉంటుంది అనమాట. దానికి పక్కకు పాకే కెపాసిటీ, స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ ఉండదు బినైన్ వాటికి. మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్, అదేంటంటే ఎక్కడైతే ఫామ్ అవుతుందో ఆ ఏరియాలో ఉండటమే కాకుండా దానికి ఇట్ హ్యాస్ కెపాసిటీ టు స్ప్రెడ్. అంటే లింఫ్ వెసల్స్ ద్వారా కానీ, లేకపోతే బ్లడ్ వెసల్స్లో కానీ, రక్త కణాల్లో లోపలికి చొచ్చుకుపోయి ఆ సెల్స్ అవి వెళ్ళిపోయి ఇతర అవయవాల్లోకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని మెటాస్టేసిస్ అంటాము. ఆ మెటాస్టేసిస్ ఉన్నప్పుడు దాన్ని స్టేజ్ 4 అంటాం అనమాట. ఇది అంటే క్యాన్సర్ అంటే ఎక్కడి నుంచో వచ్చిందో అంటువ్యాధో ఏమీ కాదు, మన శరీరంలో కణాలే. అది ఒక పద్ధతి లేకుండా ఆ పద్ధతి తప్పిపోయి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా జస్ట్ డివైడ్ అయిపోతాయి అన్నమాట. డివైడ్ అయిపోయి మల్టిపుల్ టైమ్స్ దానికి మోర్టాలిటీ ఉండదు, ఇమ్మోర్టల్గా తయారవుతాయి. దాన్ని క్యాన్సరస్ సెల్స్ అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. కానీ అసలు ఆ కారణం, ఆ కండిషన్ రావడానికి మూల కారణం ఏంటి? మూల కారణం అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు జెనెటిక్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని 2 ఉంటాయి. కొన్నో మోడిఫైబుల్ ఫ్యాక్టర్, కొన్నో మనం మార్చుకోగలిగినవి ఉంటాయి, కొన్నో మార్చుకోలేని ఉంటాయి. ఇప్పుడు జెనెటిక్స్, మన జెనెటిక్స్ మార్చుకోలేము, మన ఏజ్ మార్చుకోలేము, అట్లా కొన్ని మార్చుకోలేము. కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మన లైఫ్ స్టైల్ అవన్నీ ఒబిసిటీ అంటే తగ్గించుకోగలము. కొన్ని చెడు అలవాట్లు, ధూమపానం, మద్యపానంలో అలవాటు పడిన అది మానేస్తాం వల్ల అది రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది అనమాట. అలా కొన్ని తగ్గించుకోగలం. మనం తినే ఆహారం మన చేతుల్లో ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మోడిఫైబుల్ రిస్క్ అంటే ఏజ్, మన జెనెటిక్స్, మనం పుట్టిన మన వంశపారంపర్యంగా వచ్చిన జన్యువులు మనం మార్చుకోలేము. సో అవి నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. అయితే మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా తరచుగా కనిపిస్తున్న క్యాన్సర్స్ ఏంటండి? అంటే ఎక్కువగా క్యాన్సర్స్ ఉమెన్లో తీసుకుంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా అత్యధిక శాతంలో వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అండి, బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా వస్తుంది. అది 28 స్త్రీలలో ఒకరికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారనమాట.
చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ అది కూడా మన భారతదేశంలో ఒక ప్రత్యేకత ఏంటంటే మనం పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో ఇన్సిడెన్స్ ఆఫ్ యంగ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ. అంటే 40 లోపల వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అయినాయి. అంటే యావరేజ్ ఏజ్ పోలిస్తే మనము ఆ దేశాలకి మనకి యావరేజ్ ఏజ్ పోలిస్తే ఒక 10 years యావరేజ్ ఏజ్, 10 సంవత్సరాలు తక్కువ మన భారతదేశంలో. అందుకని యంగర్ ఏజ్లో ఉన్నప్పుడు అవి చాలా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ట్యూమర్స్. ఓహో, అది కూడా ఒక పెద్ద చాలా ఇంట్రెస్టింగ్ తెలియని ఫ్యాక్ట్ అండి మీరు చెప్పింది. అండ్ మరోవైపు తల్లిపాలు అంటే పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుందని ఒక స్టడీ ఉంది, అది సైంటిఫిక్ అండి? అంటే ఎక్కువ ప్రొలాంగ్డ్గా అంటే 2 years కన్నా ఎక్కువ బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన వాళ్ళకి, మల్టిపుల్ చిల్డ్రన్లకు 2 years కన్నా ఎక్కువ చేసిన వాళ్ళకి కొంచెం రిస్క్ రిడక్షన్ ఉంది అని అని కొన్ని అయితే ప్రూవ్ చేయలేదు. కొన్ని స్టడీస్ అయితే ఉన్నాయండి, అన్ని స్టడీస్ కావు. అంటే ప్రొలాంగ్డ్ పీరియడ్ 2 years కన్నా ఎక్కువ మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో చేసిన వాళ్ళకి కొంత రిడక్షన్ ఉంది అని ఉంది. అట్లానే చాలా మంది పేషెంట్స్ ఏంటంటే మా దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు నేను అందరికీ పాలిచ్చానండి, అందరికీ బ్రెస్ట్ ఫీడింగ్ చేశాను, నాకు ఎందుకు వచ్చిందండి, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే రాదంటారు కదా అని చాలా మంది అడుగుతారు. అట్లా కాదు, బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన వాళ్ళకి రాదు అని ఏం లేదండి. నేను చెప్పినట్టే కొంచెం చేసిన వాళ్ళకి కొంచెం రిస్క్ రిడక్షన్ ఉందని కొన్ని స్టడీస్ చూపిస్తున్నాయి అంతే. రైట్. కానీ మీరు అన్నట్టుగా ఈ ట్యూమర్స్ యంగర్ పీపుల్లో అగ్రెసివ్గా ఉంటాయంటున్నారు, అది దానికి లాజిక్ ఏంటండి? లాజిక్ అంటే యాక్చువల్గా ఈ ట్యూమర్స్లో కూడా ట్యూమర్ బయాలజీ అనేది చాలా చాలా వేరీడ్ బయాలజీ ఉంటుందండి బ్రెస్ట్లో. అంటే ఇప్పుడు ఇద్దరు సేమ్ ఏజ్ 40 years 38 years ఒక నలుగురు ఉమెన్కి 2 centimeters ట్యూమర్ ఉందనుకోండి, నలుగురికి ఒకలాగా ఉండదు బయాలజీ, నలుగురికి డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి ట్రిపుల్ నెగిటివ్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ అగ్రెసివ్ టైప్. కొంతమందికి రిసెప్టర్ పాజిటివ్ టైప్ ఉంటుంది, అది కొంచెం బెటర్ టైప్. అట్లా ట్యూమర్ బయాలజీలో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఆ ట్యూమర్ బయాలజీని బట్టి అగ్రెసివ్నెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్ హార్మోన్ రిసెప్టార్ నెగిటివ్ ఉందనుకో, ట్రిపుల్ నెగిటివ్ అయ్యి చాలా బేసిక్ బయాలజీ ఇట్ ఈస్ వెరీ అగ్రెసివ్. రైట్. సో బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా రావడానికి ఏ కారణాలు దాన్ని ప్రేరేపిస్తున్నాయని మనం చెప్పచ్చా కంపేర్ టు అదర్ క్యాన్సర్స్? అవునండి, డెఫినెట్గా. ఏంటంటే ఉమెన్లో మీరు చూడండి, సగటు మనం మహిళని తీసుకుంటే మన జనరేషన్కి ఇప్పటికీ మీరు కంపేర్ తీసుకోండి, మన పిల్లల జనరేషన్కి ఏజ్ ఆఫ్ మెనార్కీ ఏమైందండి? బాగా తగ్గిపోయింది. అప్పుడు 14-15 యావరేజ్ ఉండేదా, ఇప్పుడు అసలు 9-10 వస్తుంది. ఏజ్ ఆఫ్ మెనార్కీ తగ్గింది. ఏజ్ ఆఫ్ మెనోపాస్ కూడా అప్పుడు 45-48కి మెనోపాస్ వచ్చేది మనకి, ఇప్పుడు 51-52 కూడా మెన్సెస్ వస్తుంది. సో అదొకటి ఏజ్ ఆఫ్ అదే మెనోపాస్ పెరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే మన జనరేషన్ అయితే ఒకే 1-2 ఉండేవాళ్ళు, ఇంకా ముందు జనరేషన్ అయితే 4-5 ఉండేవాళ్ళు చాలామందికి. సో అట్లా నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ కూడా తగ్గారండి, 1-2 children. అండ్ మన తినే ఆహారము, తాగే నీరు, పీల్చే గాలి అన్నీ కలుషితమైనవి. అవును. అండ్ ఇవన్నిటి మూలంగా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, పిల్లలు కొంతమంది జెనెటికల్గా పేరెంట్స్ మామూలు హైట్ ఉన్నా కూడా పిల్లలు అలా పెరిగిపోతుంది. ఎందుకంటే అన్ని హార్మోన్స్, ఈ నాన్ వెజిటేరియన్ పాలలో అంతా హార్మోన్ డ్రివెన్ అయింది. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగింది. ఇది అంతటికి కారణం ఉమెన్స్ క్యాన్సర్స్ ఎక్కువ అవటానికి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ. మీరు అన్నట్టు నిజంగా చాలా మంది పిల్లలు ఒక్కసారిగా హైట్ వెయిట్ పెరిగిపోతారు. అవును, పేరెంట్స్ కంటే కూడా. అంటే జెనెటిక్ ఇది అంటే దాన్ని మరి రివర్స్ చేయడానికి అసలు మార్గమే లేదా అండి? లేదు లైఫ్ స్టైల్లో ఎంత కూరుకుపోయిందంటే అదంటే మరి మనం ప్రతిదీ ఇప్పుడు మన సిటీలో ఉన్నామండి, మనం తినే ఆహారం మనం కంట్రోల్ చేసుకోలేం కదా. ఆర్గానిక్ పాలు ఏమి హార్మోన్ రావాలంటే మనకి అంత రావు కదా ఎవరికైనా కూడా. అది మన చేతుల్లో లేనివి అవి. కానీ అలా అని ఒక 10 మందో 20 మందో ఒకే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళందరికీ కూడా జెనెటిక్ డిస్పోజిషన్ ఒకేలాగా ఉండి కూడా వాళ్ళలో ఒకళ్ళకే ఎందుకు వస్తుంది క్యాన్సర్? అంటే ఆ పర్టికులర్ వ్యక్తిలో జెనెటిక్ లోడ్స్ ద గన్, ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అనమాట. అర్థమైంది కదా, ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్ అనమాట. మనం ఇంకా ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ ఇప్పుడు మనం అదే పెరిగి ఇప్పుడు ఈ అన్నిట్లో అంటే చాలా మందికి అలవాట్లు ఉంటాయి. అలవాట్లు లేని వాళ్ళకి కూడా ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. అక్కడ ప్యాసివ్ స్మోకింగ్ అంటారు, పక్కన వాళ్ళు దాంట్లో ఎక్స్పోజ్ అవుతారు.
అలానే ఇట్లా మనం బయటకు వెళ్తే బయట ప్రపంచంలో తిరిగినప్పుడు అంతా ఎయిర్ అంతా పొల్యూటెడ్, మనం తినే ఈ హార్మోన్ డ్రివెన్ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ట్రిగర్సే కదా. కరెక్ట్. అండ్ ఒక చాలా కీలకమైనది ప్లాస్టిక్ అండి. ప్లాస్టిక్ కార్సినోజెనిక్ అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. ఎంతవరకు అంటే మీరు కారులో బాగా ఎండగా ఉన్న టైంలో, వేడిగా ఉన్న టైంలో ఒక సీసా నీళ్లు పెట్టేసి వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత తాగితే కూడా అందులో కార్సినోజెన్స్ ఉంటాయి, తాగద్దని ఎన్వైరన్మెంటలిస్ట్ కొంతమంది వాదిస్తారు. కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అండి. అవును. మరి ఆ ప్లాస్టిక్ని పట్టి అంటే ఆ ప్లాస్టిక్ అన్ని ప్లాస్టిక్స్ ఒక్కటి కాదండి, ఇట్ ఈస్ వేరీడ్ కదా. కొన్నేమో పర్వాలేదు ఫుడ్ గ్రేడ్ అంటారు అని, బట్ ఈ ప్లాస్టిక్లో ఇది కార్సినోజెనిక్ అని మనం ఏం చెప్పలేము. కొన్ని ఫుడ్ గ్రేడ్ అయ్యి బెటర్ వాడొచ్చు అని కూడా స్టడీస్ ఉన్నాయి. బట్ ఎనీహౌ మనం అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేస్తే బెటరు అది. కానీ అలా అని ఒకసారి 2 సార్లు ఊరికే ప్లాస్టిక్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మాత్రమే క్యాన్సర్ వచ్చేదిగా. అట్లా కాదు, అంటే ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ అండి ఏదైనా కానీ, నాట్ 1 to the ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ వల్ల ఈ ట్రిగర్ చేస్తాయి, ఆ జీన్స్ లో మ్యూటేషన్స్ కాజ్ చేస్తాయి. ఆ మ్యూటేషన్స్ ప్రొలాంగ్డ్ మ్యూటేషన్స్ వల్ల అది మ్యూటేషన్స్ అక్యుములేట్ అయ్యి అది ఇది చేంజెస్ వస్తాయి. వైల్ క్యాన్సర్ ఇస్ అంటే సెల్ఫ్ జనరేటెడ్ బాడీలోనే జరుగుతున్నదని, ఇమ్యూనిటీకి క్యాన్సర్కి ఏమైనా కనెక్షన్ ఉందా అండి? డెఫినెట్గా అండి, ఇమ్యూనిటీకి క్యాన్సర్కి కనెక్షన్ ఉంది. ఇప్పుడు అంటే దీస్ ఆర్ ఆల్ సెల్స్ కదండి. ఇప్పుడు సెల్ లెవెల్లో మనం చూసుకుంటే, సెల్ సైకిల్ సెల్ లెవెల్ చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు వైట్ సెల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు అలా దీనికే ఇప్పుడు మన శరీరంలో ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇస్తున్నారు కొంతమంది, కార్ టీ సెల్ థెరపీ ఇస్తున్నారు. ఏంటంటే మన శరీరంలో దీనికి ఆ సెల్సే తీసేసి, ఆ ట్యూమర్ సెల్స్ తీసేసి దానికి అగెనెస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ఇంజెక్ట్ చేస్తున్నారు. సో దట్ ఆ యాంటీబాడీస్ వెళ్ళి ఈ సెల్ మీద ఒక రిసెప్టార్ని, చిమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అంటారు, ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఆ సెల్ మీద రిసెప్టార్ని టార్గెట్ చేస్తాం వల్ల ఆ సెల్స్ చచ్చిపోయేటట్టు. ఓహో, అట్లా. సో డెఫినెట్గా కనెక్షన్ ఉంది ఇమ్యూనిటీకి దీనికి. అండ్ అలాగే బర్న్డ్ ఫుడ్ అంటే ఏదైతే మనం కాల్చి తింటామో నల్లగా మాడిన ఫుడ్, అదొక డెలికసీగా మనం తందూరులో పెట్టి తినడం మనకు అలవాటు. గ్రిల్డ్ అంటే రకరకాల ఫుడ్ గ్రూప్స్, పన్నీర్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు, చికెన్లు, ఫిష్లు అవన్నీ. బట్ ఇది ఒక డెలికసీ అయినప్పటికీ కూడా దీనివల్ల కూడా కొంత కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ పొట్టలోకి వెళ్తాయి, ఎక్కువ తినకూడదు అంటారు. అంటే ఏదైనా ఇన్ మోడరేషన్ ఈజ్ బెటర్ అండి. ఏదైనా ఏ పనైనా ఎక్కువగా చేస్తే అది కొంచెం హార్మ్ఫుల్లే. అవును. అంటే 1-2 సార్లు ఎప్పుడన్నా తండూరి తినటం వల్ల అది క్యాన్సర్ వస్తుందని నేను చెప్పను. ప్రొలాంగ్డ్ ఉంటే స్మోక్డ్ మీట్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ క్యాన్సర్స్ అని జపనీస్కి ఎక్కువ స్టమక్ క్యాన్సర్ వస్తుంది, ఎందుకంటే స్మోక్డ్ ఫిష్ అవన్నీ ఎక్కువ తింటారు కాబట్టి. రైట్. ఇప్పుడు క్యాన్సర్లో మ్యామ్ వైల్ వీఆర్ టాకింగ్ ఆఫ్ ఎందుకు వస్తుందని చెప్పి, క్యూర్ కూడా చాలా మనకి అగ్రెసివ్ క్యూర్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి కదండి. వచ్చినాయండి, కానీ ఎంత ట్రీట్మెంట్స్ వచ్చినా అసలు మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ రీసెర్చ్లోకి వెళ్తున్నాయి. రోజుకి అంటే నెలకి కొత్త మెడిసిన్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని, ఇమ్యూనోథెరపీ అని మెడిసిన్స్ వస్తున్నాయి. బట్ వాట్ ఐ సే ఈస్ కీ టు సక్సెస్ ఇన్ క్యాన్సర్ ఈజ్ ఎర్లీ డిటెక్షన్ అండి. అది